వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మిత్రులారా, ఉటావుటిన పొద్దుగాల వీడియో ఎందుకు చేయవలసి వస్తుందంటే, ఒక బాధాకరమైనటువంటి విషయం ఇలా చూడడం జరిగింది. నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వరకు, ఓసీ పేద ప్రజల వరకు ఇవాళ మీరు చాలా కష్టాల్లో ఉన్నారంటే కేవలం ఒక కేసీఆర్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ అద్భుతాలు జరిగినాయా? పేద ప్రజలు ఇవాళ బతకలేని పరిస్థితి చేసినటువంటి కేసీఆర్ను మనం అందరం కలిసి గద్దె దించినాం. గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇవాళ ఈ రాష్ట్రాన్ని కొంచెం బాగు చేసుకుందాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో కుట్ర చేసి కుతంత్రాలు చేస్తూ ఇవాళ తెలంగాణను ఆగమాగం చేయటాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. ఏందండి, మొన్నటిదాకా లేనటువంటి నోటీసులు ఇవాళ కొత్తగా రావడం ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు పంపి తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ఓటర్లను డైవర్ట్ చేసి 17 సీట్లు, పార్లమెంటు సీట్లను కొట్టేయాలా అనేటటువంటిది ఆలోచనతో నిన్న గాంధీ భవన్ ముఖ్యమంత్రి గారికి నోటీసులు పంపడం జరిగింది. ఇది 100%, 100% బీజేపీ కుట్ర పన్నుతున్నది. ఇది దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఒకవేళ మీరు ఆలోచించకుండా బీజేపీకి ఓట్లేస్తే ఖచ్చితంగా అడుక్కు తినేటటువంటి పరిస్థితి వస్తుంది. గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఒకవైపు బీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ ప్రజలు అడుక్క తినేటట్లు చేసి ఇవాళ మళ్ళీ బీజేపీ తెలంగాణ ప్రజలను అడుక్కు తినేటట్టు చేస్తే మా ఆధీనంలో ఉంటారు, మేము ఎట్లా చెప్తే అట్లింటారు అనేటటువంటి ఒక కుట్ర ఇవాళ బీజేపీ చేస్తుందని చెప్పేసి ఇలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మీరు ఏదైనా కుట్ర చేయాలనుకుంటే ఎలక్షన్ల తర్వాత చేయండి. కానీ ఎలక్షన్లు రాగానే మీరు కుట్ర చేసి ఇలా తెలంగాణ ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీని ఆగమాగం చేద్దామనేటటువంటి ఆలోచన మీకుండొచ్చు కానీ తెలంగాణ ప్రజానికం ఉద్యమాల గడ్డ ఇది. తెలంగాణ ప్రతి ఇంట ఒక ఉద్యమ వీరుడున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులంతా కూడా, ఓటర్ మహాశయులందరికీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎవరో ఏదో కుట్ర చేసి తన వ్యక్తిగత అవసరాల కోసం బీజేపీకి సపోర్ట్ చేసినంత మాత్రాన మీరు మోసపోకండి. దయచేసి ఆ కుట్రను, ఆ కుతంత్రాలను మనం పటాపంచలు చేయటాని కోసం మనమందరం కూడా నడుం కట్టి ఇవాళ బీజేపీని ఒక్క సీట్ కూడా రాకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది మనకు. ఏందండి ఇది? ఎంత దారుణం! మతం పేరు మీద పార్టీని ముందుకు తీసుకొస్తూ మా తెలంగాణను, మాకు మతం లేదా? మేము చిన్నప్పటి నుండి హిందూ మతంలోనే ఉన్నాం, హిందూ మతంలోనే పెరిగినాం, మాకు మతం లేదా? ఓన్లీ బీజేపీకే మతం ఉందా?
చెయ్యాలనుకుంటే భారతదేశాన్ని సక్కజేయుండ్రి. అంతే తప్ప నేను గతంలో చెప్పిన ఇలా తెలంగాణ నాశనం అవుతుంది. ఏదైతే ఆంధ్ర పరిపాలన ఉండేనో వాళ్ళ అవసరాలకు వాళ్ళ డెవలప్మెంట్కే వాళ్ళు పనిచేయడం జరిగింది. మా తెలంగాణ ఎంపీలను ఎమ్మెల్యేలను మినిస్టర్లను అందరినీ కూడా కేవలం పావుల్లాగా వాడుకున్నారన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం వచ్చి మేమందరం కూడా త్యాగం చేసి 1400 మంది విద్యార్థులు అమరులై తెలంగాణను సాధించుకుంటే ఇవాళ బీజేపీ అన్ని రాష్ట్రాలను స్వాధీనం చేసుకొని పేద ప్రజానికాన్ని మొత్తం సర్వనాశనం చేసి అడుక్కు తినేటట్లు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిజంగా ఓటర్ మహాశైలారా, తెలంగాణ ప్రజలారా, ఒకప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు 100 రూపాయలుంటే ఒక కుటుంబం హ్యాపీగా ఒక 2-3 రోజులు బతికేది. ఇలా రోజుకు 1000 రూపాయలు 2000 రూపాయలు లేకపోతే బతకలేని పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది భారతదేశంలో. అది గమనించాలి, మీరు దయచేసి గమనించాలి. ఇలా మంచిగా సంపాదించాలి. 1,00,000 రూపాయలు, 1,30,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల రూపాయలు జీతం ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా ఇలా హ్యాపీగా బతకడం లేదు. నెల టెన్షన్ పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి, అప్పుల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఇలా పేద ప్రజానికం. బీజేపీ ఏం చేసింది? నిజంగా ఏం చేసింది? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిందా? జాగాలు ఇచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చిందా? ఏమిచ్చింది? చాలా దారుణమైనటువంటి విషయం. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజానికాన్ని ఆగమాగం చేసి తెలంగాణను క్యాప్చర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దయచేసి ఈ కుట్రలను, ఈ కుతంత్రాలను తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత కేవలం తెలంగాణ ప్రజానికం మీద ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా? నిజంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఈ పేద ప్రజలంతా కూడా పనిచేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. భారత రాజ్యాంగాన్ని టోటల్గా అతలాకుతలం చేసి మార్చేసి అసలు ఈ రిజర్వేషన్లు కూడా ఎత్తేయాలనేటటువంటి ప్రయత్నంలో, కుట్రలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. 10 సంవత్సరాలు చాలు, అన్ని రేట్లు పెంచేసి టోటల్గా మనలను ఆగమాగం చేసినటువంటి బీజేపీ కుట్రల్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి ఉంది. దయచేసి మీరు మాత్రం నమ్మకండి, నమ్మి మోసపోకండి. నమ్మి మోసపోయి మీరు ఆగం కాకండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద నమ్మకంతో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే ఆయన నమ్మితే ఆయన నట్టేట్ల ముంచినటువంటి పరిస్థితి మనం చూశాము, విన్నాము, అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు అలాంటి పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి మరీ మీకు రిక్వెస్ట్ చేస్తూ దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.